వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రాశుల వరకు కళ్ళు చెదిరే సంపదను ప్రసాదిస్తున్న శనిదేవుడు, ఖగోళంలో సంచరించే గ్రహాల్లో కీలక గ్రహమైన శనిదేవుడు న్యాయదేవత అత్యంత నెమ్మదిగా సంచారం చేస్తాడు. ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తాడు. చేసిన కర్మల ప్రకారం రాశిచక్రం గుర్తుని ప్రభావితం చేస్తాడు. ప్రస్తుతం తన సంతరాశిలో కుంభరాశిలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఈ ఏడాది మార్చి 29న మీనరాశిలో ప్రవేశిస్తాడు. ప్రస్తుతం తన సొంత రాశిలో కూడా 30 సంవత్సరాల తర్వాత వచ్చాడు. మీనరాశిలో రావటం వల్ల కొన్ని రాశుల వారికి మంచి ప్రయోజనాలు కలుగుతాయి. రాబోయేటటువంటి రోజులన్నీ కూడా అద్భుతంగా ఉండబోతున్న రాశుల గురించి తెలుసుకుందాం. కన్య రాశి వారికి ఈ యొక్క కొత్త సంవత్సరంలో శనిదేవుడు గొప్ప యోగాన్ని ప్రసాదిస్తాడు. పెళ్లి కాని వారికి పెళ్లి కుదురుతుంది. ఆరోగ్యం చేకూరటం వల్ల పనులన్నీ చకచకా పూర్తి చేసిస్తారు. ఈ యొక్క సమయంలో బంధువుల నుంచి సహకారం అందుతుంది. ఆర్థికంగా మంచి పురోగతి కనబడుతుంది. దాంపత్య జీవితంలో జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. పెండింగ్లో పనులన్నీ పూర్తి చేసి కొత్త పనులు ప్రారంభించడమో జరుగుతూ ఉంటుంది. మకర రాశి వారు, ఈ రాశి వారికి డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. వైవాహిక జీవితంలో ఎన్నో మార్పులు వస్తుంది. ప్రేమికులకు కూడా జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం రావడంతో పాటు ఉద్యోగాలు చేస్తున్న వారికి తోటి ఉద్యోగాల నుంచి సహకారం లభిస్తుంది. అనారోగ్యం కుదిరిపడుతుంది. ఈ రాశి వారి నోరును అదుపులో ఉంచుకోవాలి, లేదంటే నష్టాలు కలుగుతూ ఉంటాయి. కోలుకులోని దెబ్బ తెలుగుతూ ఉంటుంది. మాట్లాడే సమయంలో మాట తీరు మృదువుగా ఉంటేనే పనులు పూర్తి చేసుకోగలుగుతారు. వృషభ రాశి వారు, కొత్త సంవత్సరంలో యొక్క రాశి వారు శనిదేవుడి సంపూర్ణ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఉద్యోగులపై పై అధికారులు సంపూర్ణంగా సహకరిస్తారు. వ్యక్తిగత జీవితం మాత్రం చాలా ఆనందంగా గడుస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాలు పెరగడంతో పాటు పదోన్నతి నుంచి మంచి యోగాలు రాబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.